మీరే గెలిచారు బాబు. నేను ఓడిపోయాను. సరేనా? నిన్న నేను ఎపిసోడ్ రివ్యూ ఏదైతే చెప్పానో, సంజన గారి గేమ్ నాకు నచ్చలేదు. ఆవిడ దొంగతనమేనా, ఆవిడ కంటెంటు అని నేను ఏదైతే వీడియో చేశానో, అక్కడ ఆ వీడియోకి మరి జనాలకు నచ్చలేదో ఏమో గాని, ఒకసారి ఆ వీడియోకొచ్చిన వ్యూస్ చూడండి. చూసారు గదా! ఇప్పుడు ఆ వీడియోకొచ్చిన కామెంట్స్ చూడండి. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, "నీ మొహం చూడలేకపోతున్నాం. నువ్వెందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? హౌస్‌లో 'హరీష్' గారిలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. ఆ! నేను అందుకే నీ వీడియోస్ చూడడం మానేసాము." ఆ! లేతే ఇంకొంతమంది ఏటంటారంటే లవడా గోల నాది. నేను సీజన్ 7 నుంచి నేను ఏ టార్గెట్‌గా పెట్టుకున్నానో దాని మీదే స్టిక్ అయ్యి ఉన్నాను నేను. ఎపిసోడ్ ఇలా రాసుకొని, ఎపిసోడ్ జరిగిందంతా ఆళ్ళు పాట పాడారు, ఆళ్ళు డాన్స్ ఏసారు, ఆళ్ళ అన్నం తిన్నారు, ఆళ్ళు నీళ్ళు తాగారు, అంతా రాసుకొని 50 నిమిషాలు, 60 నిమిషాల వీడియో నా వల్ల కాదు. నా వల్ల కాదు కాదు. అది కరెక్టే కాదసల. 40 నిమిషాలు, 50 నిమిషాలు ఎపిసోడ్ ఎంత సైజ్ ఉంటదో అంత సైజ్ మీ రివ్యూ ఉంటదా? ఒక సినిమా ఉంటది. సినిమాకి రివ్యూలిస్తారు. సినిమా మొత్తం ఏటి జరిగిందో హీరో ఇప్పుడు డాన్స్ ఏస్తాడు. హీరో ఇప్పుడు మెట్ల మీద నుంచి దిగుతాడు. హీరో బట్టలేసుకొని హీరోయిన్ బండెక్కించుకొని ఎళ్తాడు. ఇవన్నీ చెప్తారా రివ్యూ అంటే? సినిమా రివ్యూ అంటే? సినిమా బావుందా? బాలేదా? హీరో యాక్టింగ్ బావుందా? డైరెక్షన్ బావుందా? మ్యూజిక్ బావుందా? అవునా? రివ్యూ అంటే అదే కదా! 40 నిమిషాలు, 50 నిమిషాలు, గంటలు గంటలు నన్ను చేయమంటారు. నేను చేయను. నేను ఒక టార్గెట్‌గా పెట్టుకొని ఓకే. ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మా ఇంట్లోళ్ళకి గాని, నాకు గాని ఒక కోపమొస్తది. లేదా ఒక ఎమోషనొస్తది. ఒక సాడొస్తది. ఒకళ్ళని చూస్తే అబ్బా! బాధేసిందిరా అన్న ఫీలింగొస్తది. ఒకళ్ళని చూస్తే ఏటిలా కోపమొస్తది. మీరెవరు తిట్టుకోలేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ ఇంట్లోళ్ళు ఎవ్వరు ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్‌ని తిట్టుకోలేదా? మీరు తిట్టుకోలేదా? నిజంగా గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి. నేను ఎలాగున్నానో తెలుసా? ప్రతి ఇంట్లో తిట్టుకుంటారు పలానా కంటెస్టెంట్‌ని. నేనేటి తెలుసా? మనకి అప్పుడు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు ఏ ఎమోషన్ వచ్చిందో ఏమి రాసుకోకుండా, ఏమి చేయకుండా మనసులో ఏదనిపిస్తే అది కెమెరా ఆన్ చేసి ఎపిసోడ్ అయిపోవడం, కెమెరా పెట్టడం, ఇక్కడ నించొని మాట్లాడడం. ఇదే నేను చేసిన పని ఇప్పటి వరకు. ఇదే నేను ఇప్పటి వరకు చేశాను. నా మనసుకి కోపమొస్తే కోపమని చెప్తా. కోపంగా చెప్తా. నా మనసుకు బాధేస్తే అరే పాపంరా అని అనేసి పాపంలా చెప్తా. నాకు ఏటనిపిస్తే అది చెప్తా. ఏటి రాసుకోను. ఎప్పుడైనా రాసుకొని ఇలా చూసి చెప్పడం చూసారా మీరు? అయినా నేనేదో తప్పు చేసినట్టు, నాకేదో డబ్బులిచ్చి ఏదో మ మ ఇది ఇది నెగెటివ్ చేయిస్తున్నట్టు సంజన గారి మీద. మీరిచ్చిన వ్యూస్ ఏటి 400, 500 యూట్యూబ్ నుంచి రూపాయి రాదు. నా వ్యూస్‌కి నాకెవ్వడు రూపాయి ఇవ్వడు. నెగెటివ్ చేయరా బాబు పలానోళ్ళ మీద, లేతే పలానోళ్ళకి సపోర్ట్ చేసి పాజిటివ్ చేయరా బాబు అని ఎవ్వడు నాకు రూపాయి ఇవ్వడు. నన్నెవడు ఖాతరు చేస్తాడు? మీరే ఖాతరు చేయట్లేదు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని. నన్నెవడు ఖాతరు చేస్తాడు? చెప్తున్నాను కదా! ఎంత బాధేసిందంటే, అంటే నేను తప్పు చేయకుండా నేనెందుకు మాటలు పడుతున్నానని నాకు కోపమొస్తుంది నాకు. అయినా తగ్గుతాననుకుంటున్నారా? సమస్యే లేదు. ఇన్‌స్టాగ్రామ్ అన్నా, సోషల్ మీడియా అన్నా, యూట్యూబ్ అన్నా నాకు ప్రాణం. నేను అవే వీడియోలు చేస్తాను. నేను వీడియో నాకేటనిపిస్తే అది చెప్తాను. సో, భరించండి. తప్పదు. నన్ను భరించండి. ఎందుకో నవ్వాలనిపిస్తుంది. ఎందుకో హాయిగా ఉండాలనిపిస్తుంది. మనసుకు తీసుకోకూడదనుకుంటున్నాను. మనసులోకొచ్చేస్తున్నాయి అవన్నీని. సో, డిస్క్రిప్షన్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఫాలో అయిపోండి. నేను వదలను ఇంకా. మిమ్మల్ని వదిలేస్తాననుకుంటున్నారా సింపుల్‌గా? సమస్యే లేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు తిట్టారు కదా అని చెప్పేసి అంత సింపుల్‌గా వదిలేయడు గణేష్ గాడు. సో, ఏటంటే అందరిలాగా 40 నిమిషాలు, 50 నిమిషాలు కాకుండా సింపుల్‌గా నీట్‌గా కట్టే, కొట్టే, తెంచే అన్నట్టు ఉండాలని నా బాధ అంతే. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఫ్రస్ట్రేషన్ చూపించాను. అది కూడా తప్పా? నా మొహం చూడలేకపోతున్నారా? సీజన్ 7 నుంచి ఎంతమందికి నెగెటివ్ చేశాను? సీజన్ 7 నుంచి ఎంతమంది పాజిటివ్ చేశాను? నెగెటివ్ చెప్పినోళ్ళకి పాజిటివ్ చెప్పలేదా? పాజిటివ్ చెప్పినోళ్ళకి నెగెటివ్ చెప్పలేదా? సంజన గారు గుడ్ టాపిక్ మీద ఎంత పాజిటివ్‌గా మాట్లాడాను నేను. ఎన్ని పాజిటివ్ వీడియోస్ చేశానో ఒకసారి వెనక్కెళ్ళి చూడండి. నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్ళకైతే తెలుస్తది. ఎన్ని పాజిటివ్ వీడియోలు చేశాను. అవునా కాదా? మరిప్పుడు నేనే ఆవిడ గేమ్ నచ్చలేదంటున్నానంటే రొటీన్ అయిపోతుంది ఆవిడ దొంగతనం అని నేను అలా చెప్పాను. నాకేమైనా సరదా? నాకేమైనా రూపాయి కలిసొస్తదా? అర్థం చేసుకోండి బాబు. అర్థం చేసుకోండి. సో, ఇదన్నమాట పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. సో, సాటర్‌డే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోమో రిలీజ్ అయింది. సో, ఈరోజు ఏమేమి జరుగుతదనేది నీట్‌గా చెప్పేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. ఫాలో అవ్వకపోతే ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఫాలో అయిపోండి. లింక్ ఉంటది. సో, నాగార్జున గారు వస్తారు. వచ్చిన వెంటనే ఆడియన్స్ నాగార్జున గారికి ఒక క్వెషన్ అడుగుతారు. ఇది ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ గేమ్ కదా సార్. టెనెంట్స్ ఓనర్స్ లాగా ఎందుకు హౌస్‌లో ఉంటున్నారు అని నాగార్జున గారికి అడిగితే, కదా పదండి ఎళ్లి సెట్ చేసేద్దాం అని చెప్పి నాగార్జున గారు స్టార్ట్ చేస్తారు ఎపిసోడ్‌ని. సో, ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఎవరెవరు క్లాస్ పీకుతారంటే శ్రీజకి ఎందుకంటే సంచాలక్‌గా సంజన పేరు ఒకసారి చెప్పి, తర్వాత ప్రియ పేరు ఒకసారి చెప్పింది కదా! సో, అక్కడ శ్రీజకి పడతది. అండ్ పనిష్మెంట్ కూడా ఇస్తారు. అదేంటనేది చెప్తాను. అండ్ తర్వాత కళ్యాణ్‌కైతే స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చేస్తారనమాట. అంటే ఫైర్ అంటే చేతులు పట్టుకొని భుజాల మీద చెయ్యేసుకొని తిరగడం కాదు అన్న టైప్‌లో సంథింగ్ మాట్లాడతారనమాట కళ్యాణ్‌తోని. ఇకనైనా కళ్యాణ్ బుద్ధి తెచ్చుకుంటే బావుంటది. లేపోతే అస్సాంకే ఇంకా. సో, లత్కోర్ విషయం మీద హరీష్‌కైతే క్లాస్ పీకుతారనమాట. సో, ఇది జరుగుతది. అండ్
శ్రీజాది మనం ఆల్రెడీ రివ్యూలో అప్పుడు మాట్లాడుకున్నాం. శ్రీజ సంచలకుగా అప్పుడు ఫెయిల్ అయినది. ఎందుకంటే సంజన చెయ్యి కొట్టకుండా ఫస్ట్ సంజన పేరు చెప్పడం, తర్వాత ప్రియ సాక్రిఫైస్ చేసేస్తాను తీసుకో తల్లి అని అన్నా కూడా ప్రియ మాట వినకపోవడం, ఇదంతా శ్రీజాకి పనిష్మెంట్ ఇస్తారు. ఏంటి అప్పుడు ఏదైతే డ్రెస్ వేసుకుందో మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ చెప్పినంత వరకు అదే డ్రెస్ లో ఉండాలట. సో అది పనిష్మెంట్ అట. అండ్ అంతేకాకుండా సంజన గారిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టారు కదా, స్టేజ్ మీదకి తెస్తారు. స్టేజ్ మీదకి తెచ్చి ఆ వీడియో కూడా ప్లే చేస్తారు. వీడియో ప్లే చేసేసరికి సంజన గారు రియల్ గా పంపించేస్తున్నారేమో అని చెప్పి ఏడుస్తారు. ఏడ్చాక హౌస్ మేట్స్ కి ఏం చెప్తారంటే, సంజన గారు తిరిగి ఇంట్లోకి రావాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి హౌస్ మేట్స్ అని అంటే తనుజ ఈ బిగ్ బాస్ హౌస్ సీజన్ మొత్తం కాఫీ వదులుకోవాలన్నమాట. కాఫీ తాగడానికి వీల్లేదు. అండ్ హెయిర్ కట్ చేసుకోవాలని అంటే రీతు కూడా ముందుకు వస్తుందట హెయిర్ కట్ చేసుకోవడానికి. సో ఆవిడ ఎవరికైతే పొడుస్తున్నారో, ఆవిడ ఏదైతే తప్పు చేస్తున్నారో, ఇప్పుడు ఆవిడ ఇంట్లోకి రావడానికి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అవునా? ఇంకా ఈవిడ వెళ్ళి దొంగతనం చేసింది అనుకోండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. మీరు తిట్టారు కదా, ఏం చేశారు కదా, నన్ను ఏదో నిన్ను అనరాని మాటలు అంటున్నారు కదా అని నేను ఆగిపోను. నాకేమనిపిస్తే అది చెప్తా. సో ఇవి అప్డేట్స్. సో ఎలిమినేషన్ గురించి కూడా చెప్తాను. దసరా ఎపిసోడ్ రేపు ఉంటుంది. సో దసరా ఎపిసోడ్ కాబట్టి దసరా షూటింగ్ చాలా టైం పడుతుంది. సో ఈ రోజు మార్నింగే మొదలు పెట్టారు. ఆల్రెడీ సండే షూటింగ్ సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుంది. ఎలిమినేషన్ అప్డేట్ వచ్చింది. ప్రియా ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ 99.9%. అర్థం చేసుకోండి. సో ప్రియా ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. అది మీకు అర్థమై ఉంటుంది నేను ఇలా చెప్తున్నానంటే. సో అదనమాట సంగతి. ప్రియా ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అంటే ఏంటో మీకు తెలుసు, అర్థం చేసుకోండి. సో అదనమాట. అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. అక్కడైతే ఎలాంటి దాపరికాలు లేవు, గట్టిగా ఇచ్చడమే. సో అదనమాట. సో ఎలా అనిపించింది హరీష్ గారు లత్కోర్ మాట, ఆ తర్వాత శ్రీజ సంచాలక విషయం, ఆ తర్వాత ఈ సాక్రిఫైస్లు సంజన గారి కోసం, ఇవన్నీ మీకు ఎలా అనిపించింది? ఎపిసోడ్ అంత ఫైర్ ఏమి ఉండదు. చప్పగా అలాగా అడిగి వెళ్ళిపోతారు, సాగదీస్తారు అంతే. అంతకుమించి ఇంకా ఫైర్, అమ్మ బాబాయ్ బేబస్ అలాగే ఉండదు. సింపుల్ గా ఉంటుంది ఎపిసోడ్ అయితే. ఇవి నేను ఇవ్వాలనుకున్న అప్డేట్స్. అండ్ రేపు దసరా ఎపిసోడ్ సోది ఉంటుంది, మీకు తెలిసిందే. పాటలు పాడడం, గెంతడం, హారిక వస్తుంది అనమాట. కోయిలా పాట ఏదో ఉంది కదా, ఆ పాటకి డాన్స్ చేస్తారు. సో లిప్సిక ఆవిడ సింగర్ కదా, ఆవిడ కూడా వచ్చి ఒక పాట ఏదో పాడతారు కదా. సో ఇలాగ కొంతమంది గెస్ట్స్ అయితే రాబోతున్నారు, కొన్ని ట్విస్టులు కూడా ఉండబోతున్నాయి రేపు ఎపిసోడ్ లో. అవి ఏంటనేది ఇన్స్టాగ్రామ్ లో ఇస్తాను, అక్కడ ఫాలో అయిపోండి. ఈ రోజు ఈ వీడియో అయితే ఇది. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకేమనిపించింది నా మాటలు కింద దయచేసి కామెంట్ చేసి చెప్పండి. దయచేసి కామెంట్ చేయండి. సో ఇది ఈ రోజు వీడియో అయితే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.